మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. పశ్చిమాసియా రణభూమిలో అగ్రరాజ్యం అమెరికాకు కోలుకోలేని దెబ్బ తగులుతుంది. ఫిబ్రవరి 28న మొదలైనటువంటి ఈ యుద్ధం అమెరికా వైమానిక దళ చరిత్రలోనే అత్యంత భారమైనటువంటి అధ్యాయంగా మారుతుంది. కేవలం 37 రోజుల వ్యవధిలోనే అమెరికా తన అమ్ముల పొదిలోని అత్యుత్తమ యుద్ధ విమానాలు, నిపుణులైనటువంటి సైనికులను కోల్పోవడం ప్రపంచ దేశాలను విస్మయానికి గురిచేస్తుంది. OSINT అంచనాల ప్రకారం ఈ స్వల్ప కాలంలోనే అమెరికా సుమారు 15,400 కోట్ల భారీ ఆర్థిక నష్టం వాటిల్లింది. ఇది కేవలం యంత్రాల నష్టం మాత్రమే కాదు, అగ్రరాజ్య యుద్ధ తంత్రానికి ఎదురైన పెను సవాల్. అయితే ఈ యుద్ధంలో అమెరికా ఇప్పటి వరకు కనీసం 7 కీలకమైనటువంటి విమానాలను కోల్పోయింది. అయితే ఈ నష్టాన్ని కేవలం తన యొక్క శత్రువుల దాడుల వల్లే జరగడం గమనించదగ్గ విషయం. మార్చి 2న కువైట్ వాయు రక్షణ దళాలు పొరపాటున అమెరికాకు చెందినటువంటి 3 F-15 యుద్ధ విమానాలను కూల్చివేశాయి. దీన్ని ఫ్రెండ్లీ ఫైర్గా ఇరు దేశాలు సర్ది చెప్పుకున్నప్పటికీ 6 సిబ్బంది ప్రాణాపాయం నుంచి తృప్తిలో తప్పించుకున్నారు. ఇటు ఇరాన్లో జరిగినటువంటి ప్రమాదంలో KC-135 కూలిపోవడంతో 6 మరణించారు. సో ఈ నేపథ్యంలో అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోవడం మాత్రం కొంతవరకు ఆ దేశం కూడా ఆశ్చర్యపోయింది. ఇది సాంకేతిక లోపమా లేదా యుద్ధ ఒత్తిడి వల్ల జరిగిన పొరపాట అన్నది చర్చనీయాంశంగా మారింది. యుద్ధం ముగుస్తున్నటువంటి నేపథ్యంలో మరీ యుద్ధం రోజు తీవ్రత పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇరాన్ తన పంజా విసురుతూనే ఉంది. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పైన ఇరాన్ జరిపినటువంటి క్షిపణి దాడిలో అమెరికా గగనతల హెచ్చరిక వ్యవస్థ అయినటువంటి E-3 సెంట్రీ ధ్వంసమైంది. ఇది అమెరికా నిఘా నెట్వర్క్ తగిలిన పెద్ద దెబ్బ. అంతేకాకుండా అత్యాధునికమైనటువంటి F-35 విమానం కూడా ఇరాన్ దాడిలో దెబ్బతిని అత్యవసరంగా ల్యాండింగ్ అవ్వాల్సి వచ్చింది. దక్షిణ ఇరాన్లో ఒక F-15 ఈ పైలట్ని రక్షించేందుకు కూడా వెళ్లిన 2 C-130 రవాణా విమానాల్ని కూడా కూల్చివేసినట్లుగా ఇరాన్ ప్రకటించింది. ఈ సందర్భంగా 5 మరణించినట్లుగా కూడా పేర్కొనడం జరిగింది. మరో ఇజ్రాయెల్ డ్రోన్ని కూడా కూల్చివేసినట్లుగా తెలిపింది. దక్షిణ ఇరాన్లో US దళాలు చేపట్టినటువంటి అత్యంత రిస్క్ ఆపరేషన్లో ఇది అమెరికాకు పెద్ద ఎదురు దెబ్బగా వ్యాఖ్యానించింది. మరోవైపు అమెరికా వాదన మరోలా ఉంది. తమ విమానాలను తామే పేల్చివేసినట్లుగా అమెరికా ప్రకటించింది. 2 C-130J రవాణా వ్యవస్థలకు సంబంధించిన విమానాలను కూడా పైలట్లు రక్షించేటువంటి ఆపరేషన్లో పాల్గొన్నాయి. అయితే ఈ మిషన్ సమయంలో ఆ 2 విమానాలు చిక్కుకుపోయాయి. శత్రువుల చేతిలో చిక్కకుండా ఉండేందుకు తమ రహస్య సాంకేతికత ఇరాన్ వశం కాకూడదనేటువంటి ఉద్దేశంతోనే అమెరికా తమ విమానాలను తామే కూల్చుకున్నట్లుగా చెబుతుంది. యుద్ధం ఎంత భీకరంగా సాగుతుందంటే అమెరికా తన వద్ద ఉన్నటువంటి క్షిపణి నిర్వలను వేగంగా ఖాళీ చేస్తుంది. యుద్ధం ప్రారంభానికి ముందు అమెరికా వద్ద 2,300 JMSSM ER క్షిపణులు ఉండగా మొదటి 4 వారాల్లోనే దాదాపు 1000 క్షిపణులను వాడేసింది. 965 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల ఈ అత్యాధునిక క్షిపణులను ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ స్థావరాల నుంచి గల్ఫ్ ప్రాంతానికి తరలిస్తున్నారు. తమ వద్ద మిగిలినటువంటి నిల్వలన్నింటినీ ఇరాన్పై ప్రయోగించేందుకు అమెరికా సిద్ధమవుతుందని బ్లూంబర్గ్ నివేదిక పేర్కొనడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తుంది. మరోవైపు IRGC ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ ఈ పరిమాణాలన్నింటినీ కూడా అమెరికా భారీ ఓటమినిగా అభివర్ణిస్తున్నాయి. విమానాలు కూలినటువంటి దృశ్యాలను టెలిగ్రామ్ వంటి వేదికలపైన పోస్టు చేస్తూ సైకలాజికల్ వార్ను కూడా ముమ్మరం చేస్తున్నాయి. అగ్రరాజ్యం తన ప్రాబల్యాన్ని నిలుపుకోవడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నప్పటికీ పెరుగుతున్నటువంటి ప్రాణ నష్టం, ఆర్థిక భారం ఆ దేశాన్ని ఆత్మరక్షణలో పడేశాయి. పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి ఈ పోరులో అమెరికా తన సైనిక శక్తిని మళ్ళీ పుంజుకుంటుందో లేదా మరింత చిక్కుల్లో పడుతుందో వేచి చూడాలి.